బెంగుళూరులో హసల్ మధ్య జీవితం పరుగులు తీస్తుంటే హృదయంలోని ఓ పిలుపు వినిపించింది. ఇలా కాదు, ఓసారి శివుని దరి చేరాలి. అదే పిలుపు నన్ను తీసుకెళ్ళింది ఆదియోగిని దర్శించేందుకు. ఇది యాత్ర కాదు, ఒక ఆత్మశోధన. హైవే మెల్లమెల్లగా సాగుతోంది. వర్షపు చినుకులు కళ్లకు స్వాగతం పలుకుతున్నాయి. దారి పొడవున పచ్చని పొలాలు, నీలి ఆకాశం, మబ్బుల ఒడిలో ప్రకృతి ఒక గీతగా మారింది. ప్రతి క్షణం ఒక ధ్యానం. ఈ దారిలో శబ్దాలు కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆహా! దూరంగా ఆ ఆకారాన్ని చూసిన క్షణం నా శరీరం నిశ్చలమైంది. 112 అడుగుల ఆదియోగి విగ్రహం. ఇది కేవలం శిల్పం కాదు, ఇది భూమిపై నిలిచిన శివతత్వం. ఇషా లోపలికి అడుగు పెట్టగానే గాలి కూడా ఆధ్యాత్మికతను మోస్తోంది. చుట్టూ శాంతి పరవళ్లు, ధ్యానం ధ్వనులు, తీర్థ జలాల చిమ్ములు. ప్రతి అడుగు లోతులోకి తీసుకెళ్తోంది. ఈ ప్రదేశం కళ్ళతో చూడదగినది కాదు, హృదయంతో అనుభవించాల్సింది. తిరిగి వెళ్తున్నా, కానీ నేను ఇప్పుడు అలాగే లేను. ఈ యాత్ర నా లోపలే శివుని వెలిగించింది. ఇకపై జీవితంలోని ప్రతి అడుగు ఓ తపస్సు. శివం, సత్యం, శాశ్వతం. బెంగుళూరులో హసల్ మధ్య జీవితం పరుగులు తీస్తుంటే హృదయంలోని ఓ పిలుపు వినిపించింది. ఇలా కాదు, ఓసారి శివుని దరి చేరాలి. అదే పిలుపు నన్ను తీసుకెళ్ళింది ఆదియోగిని దర్శించేందుకు. ఇది యాత్ర కాదు, ఒక ఆత్మశోధన. హైవే మెల్లమెల్లగా సాగుతోంది. వర్షపు చినుకులు కళ్లకు స్వాగతం పలుకుతున్నాయి. దారి పొడవున పచ్చని పొలాలు, నీలి ఆకాశం, మబ్బుల ఒడిలో ప్రకృతి ఒక గీతగా మారింది. ప్రతి క్షణం ఒక ధ్యానం. ఈ దారిలో శబ్దాలు కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆహా! దూరంగా ఆ ఆకారాన్ని చూసిన క్షణం నా శరీరం నిశ్చలమైంది. 112 అడుగుల ఆదియోగి విగ్రహం. ఇది కేవలం శిల్పం కాదు, ఇది భూమిపై నిలిచిన శివతత్వం. ఇషా లోపలికి అడుగు పెట్టగానే గాలి కూడా ఆధ్యాత్మికతను మోస్తోంది. చుట్టూ శాంతి పరవళ్లు, ధ్యానం ధ్వనులు, తీర్థ జలాల చిమ్ములు. ప్రతి అడుగు లోతులోకి తీసుకెళ్తోంది. ఈ ప్రదేశం కళ్ళతో చూడదగినది కాదు, హృదయంతో అనుభవించాల్సింది. తిరిగి వెళ్తున్నా, కానీ నేను ఇప్పుడు అలాగే లేను. ఈ యాత్ర నా లోపలే శివుని వెలిగించింది. ఇకపై జీవితంలోని ప్రతి అడుగు ఓ తపస్సు. శివం, సత్యం, శాశ్వతం.